భావంబు తేజంబు భయవలదు. జ్ఞాన మహాసభాస్థానంబు విడనాడి పరధర్మముల చేరి మురియవలదు. ఈ జన్మ కాకున్న పై జన్మలో మోక్షం పొందవచ్చని మోసం అందవలదు. తిరిగి ఈ జన్మ రాదు మృతి అనేది సుడిగాలి హతమార్చు. తొదకు ఏ గడ్డి వలెనో మొలచి పూలు పూచి రాలిపోవునట్లు పోవుదురు జీవులు ఆ రీతి పావగలవు. స్వామి మనకు చూడండి ఎన్ని ఉపదేశాలు చేస్తున్నారో. అంచేత లోకవాంఛల గుంది లోలత కొడచెంది పురుగుల వల్ల చెడిపోవాలి. పురుగు చూడండి మనకి ఆ దీపం చుట్టూ తిరిగి అదే అని యథార్థమైనటువంటి ఏదో అనుకుని అందులో పడి చచ్చిపోతుంది. అదేవిధంగా మతాంతర వామ మార్గాల పడి బ్రహ్మభావంబు తేజంబు బాయవలదు. ఇలా ఒక్కసారి ఇలా నిరుడికి ఏదో అని తీసి ఇచ్చినట్లయితే అయ్యి బాబోయ్ ఆ పీఠంలో చాలా మహత్యం ఉందేమో, మనం అక్కడికి వెళ్ళిపోతే బాగుంటుంది అని ఆ భ్రమ కలిగిస్తుందని. అటువంటి ఆ విధంగా వామ మార్గాల పడి బ్రహ్మభావంబు తేజంబు బాయవలదు. మరి ఇక్కడ బ్రహ్మ యొక్క ఈశ్వర రసస్వరూపాన్ని తెలియజేసేటువంటి మహోన్నతమైనటువంటి సభ, అనుభవంలో మహత్యాలు చూపించేటటువంటి మహోన్నతమైన సభ. ఈ జన్మ కాకున్న పై జన్మలో మోక్షం పొందవచ్చని మోసం పొందవలదు. ఈ జన్మ అయిపోయింది పర్లేదులే వచ్చే జన్మలో చూసుకుందాం అంటే మరలా 84 లక్షల జన్మలో ఎత్తే కానీ మానవ జన్మ రాదు. కాబట్టి మనం ఈ జన్మలోనే ఈ బాల్య యవ్వన కౌమార్య వృద్ధాప్య దశల్లో మహామంత్రం చదువుకుంటూ స్వామి యొక్క జ్ఞానామృతాన్ని నేర్చుకుంటూ తత్వజ్ఞానం మాసపత్రిక చదువుకుంటూ స్వామి ఆదేశించినటువంటి యొక్క త్యాగ మార్గాల్లో నడుచుకున్నట్లయితే తప్పనిసరిగా మన జన్మ సార్థక్యత ఏర్పడుతుంది. సుడిగాలి తిరిగి ఈ జన్మ రాదు మృతి అనేది సుడిగాలి హతమార్చు. తిరిగి ఈ జన్మ రాదు. మృతి అనేటువంటిది సుడిగాలి ఏ క్షణంలో వస్తుందో చెప్పలేం. చాలామంది వృద్ధాప్యంలో పర్లేదులే గురువుగారి దగ్గరికి వెళ్ళొచ్చు అనుకుంటారు. కూర్చుంటే లెగలేరు, లెగిస్తే కూర్చోలేరు. అంచేత ఆ విధమైనటువంటి వృద్ధాప్యం కాకుండా బాల్యం నుంచి అందుకనే స్వామి మనకి పిల్లలందరికీ కూడా ఉపన్యాసాలు చెప్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా గ్రహించే విధంగా తీర్చిదిద్దుతున్నారు. మరి అదే విధంగా మనకి స్వామి మరొక విషయాన్ని తెలియచేస్తున్నారు. మనసా వెర్రిని బడకం వనితలు ధనములను తక్కువ పలహారంబులు తిని బలిసి కండ పెంచియు జని బలిసి బూడిద కలిసిపోవా జనన ముందితివా అజ్ఞానమున చచ్చిపోయేదవా తనువునకును వేరే కనుల దోచు ఘన సచ్చిదాత్మను కనుగొనక చెడిపోవా. మనసా వెర్రిని బడకము ఇవన్నీ కూడా రకరకాల వెర్రులండి. ఒకటికి మంచి పలావ్ చూస్తే వెంటనే తినేయాలనిపిస్తుంది, ఒకటికి మంచి పలహారాలు చూస్తే తినాలనుంటుంది, పళ్ళు చూస్తే తినాలంటుంది, లేదా ఇంకొకటికి ఏదో డబ్బు కనపడితే ఆశ, ఇంకొకటికి ఏదో అధికారం కనపడితే ఆశ. ఆ విధంగా మనసా వెర్రిని బడకము. ఆ మనసుకి ఎటువంటి వెర్రులు కూడా చేరకుండా ఉండాలి అంటే మహామంత్రాన్ని మనస్సులో మననం చేసుకోవాలి. అదేవిధంగా అజ్ఞానమున చచ్చిపోయేదవా. ఒరే మానవుడా, ఈ 84 లక్షల జన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మకి అజ్ఞానంతో చచ్చిపోయినట్లయితే నువ్వేమీ గ్రహించలేవు. అంచేత మనం అజ్ఞానంతో చనిపోకూడదని చెప్పి స్వామి ఉపదేశిస్తున్నారు. నేను కూడా ఈ పీఠంలోకి వచ్చినటువంటి కొత్తలో అజ్ఞానంతో ఈ యొక్క ఒక పొరపాటు చేశానండి. ఆ పొరపాటుకి మరి చాలామంది అనుకుంటుంటారు ఏంటంటే ఈ సూర్యబాబు గారు గురువు గారు శిష్యులు కదా, ఎంతో చక్కగా మంచి జ్ఞాన మార్గంలో ఉంటున్నారు కదా, చాలా చక్కగా సేవ చేసుకుంటున్నారు కదా, మరి ఆయనకి మా మానసిక వికలాంగులైనటువంటి అబ్బాయి ఎందుకు పుట్టాడని. మరి ఇన్ని సంవత్సరాలు 23 సంవత్సరాల క్రితం నేను చేసినటువంటి పొరపాటుకి ఆ ఫలం అన్నమాట అది. నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా చెప్పలేదండి. స్వామి ముందు యథార్థాన్ని అంగీకరించాలి కాబట్టి అంచేత స్వామి చెప్పినటువంటి ఆ యొక్క మనసా వెర్రిని బడకము వనితలు ధనములను పక్వ పలహారంబు